నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భరద్వాజ గారు, తమిళనాడు రాజకీయాలు కొద్ది వింత వింతగా అనిపిస్తున్నాయి ప్రస్తుతం. టీవీకే లార్జెస్ట్ మెజారిటీ ఉన్నాం, పూర్తి మెజారిటీ లేదు, 108 ఏమో వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్. అది అదే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు అందరూ ఊహిస్తున్నారు. కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ ఏర్పాటు చేయటం లేదు. ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం అనుకున్నారు, అది కాదనేది తేలిపోయింది. ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టీవీకేకి సపోర్ట్ చేస్తానన్నది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదా, బీజేపీ ఏమైనా బెదిరిస్తున్నదా, ఏఐడిఎంకే మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతున్నది, ఏం జరగబోతోంది అనేది మీ ఉద్దేశం? తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రకరకాల షికార్లు చేస్తున్నాయండి. ఒక ప్రధానమైనటువంటి పుకారు ఏంటంటే, విజయ్ కేవలం 50 నియోజకవర్గాల్లో మాత్రమే తిరిగాడు, అతి తక్కువ సభల్లో మాత్రమే మాట్లాడాడు, ఆయన విడిగా చేసింది ఏమీ లేదు, తొలి రోజుల్లో కొన్ని స్కూళ్ళు కాలేజీల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాడు, ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి ఆయన ఒక విగరస్ క్యాంపెయినింగ్ అయితే చేయలా. ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద స్నానాలు చేసి వ్యాన్ వేసుకుని ఊరూరు తిరిగి అంత హడావిడి ఏం చేయలేదు, ఈయన కూల్గానే నడిచింది. ఆయనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కావలసినటువంటి సీట్లు ఎలా ఇచ్చారు జనాలు అనేది ఒక కన్ఫ్యూజన్. దాని నుంచి బహుశా బీజేపీ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ఎన్నికల కమిషన్ తాంత్రిక ప్రయోగాలు చేసి, యాంత్రిక ప్రయోగం అంటే ఈవీఎంని చేయటం, అది యాంత్రికం. తాంత్రికం అంటే సర్ అనేది ఉపయోగించటం తాంత్రికం. 70 లక్షల ఓట్లు ఏదో తీసేశారు అనే. అవును, ఈ తాంత్రిక ప్రయోగాలు అన్నీ చేసి విజయ్ని లీడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీయే చేసుంటుంది అని కూడా ఒక డౌట్ జనాలకి. ఇదొక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో ఆయన బీజేపీ చేతిలో కత్తి అని చాలామంది మాట్లాడారు. నిజానికి ఆయన పార్టీ పెట్టిన రోజే ఈ డౌట్ ఉంది. బీజేపీ వాంటెడ్గా డిఎంకేని దెబ్బకొట్టడం కోసం ఈ ఎన్నికల్లో కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఆపరేషన్ తమిళనాడు ఉద్దేశమే ఇది, డిఎంకేని నామరూపాలు లేకుండా చేయటం అనేది అనుకున్నారు అందరూ. నిజానికి ఈ ఎన్నికల్లో ఏడీఎంకే అంతర్ధానం అవుతుందని కూడా అనుకున్నారు. ఇలాంటి అంచనాల మధ్య విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత నిజానికి గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి, ప్రభుత్వం ఏర్పాటుకు మీకున్న బలం ఏమిటి, మీ సన్నాహాలు ఏమిటి అని గవర్నర్ అడగాలి. కానీ గవర్నర్ గారు అడగడానికంటే ముందు విజయ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ మీద ఆయన రియాక్ట్ కాలేదు. ఈయన వెళ్ళి కలిశాడు పర్సనల్గా. కలిసినప్పుడు మీకు మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 10 స్థానాలు తక్కువే ఉంది కదా, ఈ 10 రాలేదు కదా, ఇంకా దీనికి సంబంధించిన డేటా లేదు కదా మీ దగ్గర, ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి అడిగాడని బయటకు వార్త వచ్చింది. ఇప్పుడు అసలు ఆయన అలా అడిగిన సందర్భాలు, గవర్నర్లు ఇలా అడుగుతారా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. నాదెండ్ల భాస్కర్రావు గారు ఆ రోజుల్లో రామ్లాల్ దగ్గరికి ఒక జాబితా పట్టుకెళ్ళి, ఈ ఎమ్మెల్యేలు అందరూ నాకు మద్దతుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ నాయకుడిని తీసేసి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. దాని మీద ఆయన నిర్ణయం తీసుకుని మర్నాడు ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించేశాడు. ఈ పద్ధతి చూసాం మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగింది ఇదే పద్ధతి. రెండోది, విజయ్ చాలా స్పష్టంగా తన లెటర్లో రేపు ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత బల నిరూపణ చేసుకుంటాను అని కూడా మెన్షన్ చేశాడు. అయినప్పటికీ గవర్నర్ గారు కన్సిడర్ చేయలేదు, నో చెప్పారు అనేది వినిపిస్తున్న మాట. ఈ నో చెప్పటం వెనకాల గవర్నర్ గారిని ఆడించిన శక్తి ఏమిటి అంటే, ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశానుసారమే గవర్నర్ గారు ఈ నో అనే డైలాగ్ డెలివరీ చేశాడు అనేది అభిప్రాయం. టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది అనే అనుమానం వల్ల అవును, అంటే టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇచ్చేసింది. దాంతోపాటు అందులో ఒక వాక్యం ఉంది, మతోన్మాద శక్తుల్ని దగ్గరికి రానివ్వను అని మీరు హామీ ఇచ్చినట్లయితే అని ఒక క్లాస్ పెట్టారు. దానికి విజయ్ అంగీకారం తెలిపిన తర్వాత, అంటే ఏడీఎంకేతో పొత్తు లేదు అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది.
ఈ ప్రయత్నంలో భాగంగానే బీజేపీ హోల్డ్ చేసింది దీన్ని అనేది ఒక వాదన ఉంది. ఈ వాదన జరుగుతున్నటువంటి సందర్భంలో అంటే ఒకటి, బీజేపీ ఇతనికి సీట్లు రావడానికి నిజంగా దోహదపడితే ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుంది అని ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఇంకొక కన్ఫ్యూజన్ కలిగించే వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే ఏడీఎంకే డిఎంకే కలిసి, ఆ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వార్త నిజానికి రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి వినిపిస్తోంది. వాళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విజయ పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు ఆ స్పెక్యులేషన్కి ఊపొచ్చి వీళ్ళు గనక కలిస్తే వాళ్ళ బలము వీళ్ళ బలము, డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అలాగే ఒక ముస్లిం పార్టీ ఉంది, ఒక దళిత్ పార్టీ ఉంది, ఇవన్నీ కలిస్తే 120 మంది అవుతారు. మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒకటే సమస్య. స్టాలినా పళనిస్వామి అనేది క్లారిటీ వచ్చేస్తే వీళ్ళు వెళ్ళి గవర్నర్ దగ్గర రికార్డు ఇచ్చేసి ప్రమాణ స్వీకారం చేసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ద్రవిడ సెంటిమెంట్ తినకుండా ఉండటం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని ప్రస్తుత ప్రచారం. నిజం, అది సాధ్యం అవుతుందా? బీజేపీ ఏఐడిఎంకేను తన గుప్పెట్లోంచి వదిలేస్తుందా? వదిలేసి డిఎంకే ఏఐడిఎంకే కలుస్తుంటే చూస్తూ కూర్చుంటుందా? అంటే బీజేపీని వదిలేసి వెళ్ళటానికి పళనిస్వామి సిద్ధపడ్డా అనేది ఒక డౌట్. నిజానికి ఈరోజు ఉదయం వచ్చినటువంటి స్పెక్యులేషన్ ఏంటంటే పళనిస్వామితో విజయ్ మాట్లాడాడని, ఆయన 20 మందిని చీల్చి టీవీకేలోకి వస్తున్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది. అది కూడా వాస్తవంగా కనిపించలేదు, అది జరిగినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. కానీ ఒక వార్త అయితే ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయిపోయింది, 20 మందిని చీల్చేసి వచ్చేస్తున్నాడు ఆయన అని. ఇలా రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి అక్కడ. ఏది వాస్తవమో ఏది కాదో తెలియట్లేదు. మీడియా మొత్తం కూడా ఈ గందరగోళాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ గందరగోళాన్ని వాంటెడ్గానే స్ప్రెడ్ చేయించే ప్రయత్నం ఎన్డీఏ చేస్తోందా అని డౌట్. ఇప్పుడు అసలు బీజేపీకి ఉన్న ప్రాక్టీస్ చూస్తే టీవీకేను కూడా చీల్చి ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ టీవీకేలో చీల్చిన వర్గం కలిసే అవకాశం, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. దాని ప్రాక్టీస్ కదా, బీజేపీ ప్రాక్టీస్ కదా. అంటే అవకాశం కూడా లేదా? ఇక కాంగ్రెస్తో కలవాలి అని అనుకుంటావా నువ్వు? కాంగ్రెస్తో కలిసి ఏడీఎంకే సపోర్ట్ లేకుండా నువ్వు పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నిర్ణయం నీ అంతటి నువ్వు తీసేసుకుంటావా అనే ఉద్దేశంతో కూడా అలాంటి పని చేయొచ్చు. అంటే టీవీకేలో నుంచి కొంత వర్గాన్ని తీసుకొచ్చి ఏడీఎంకేతో మిక్స్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ 120 నెంబర్ తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. బీజేపీ సీరియస్గా రంగంలోకి దిగితే. అంటే బీజేపీకి ఉన్నది ఒక్క సీటే అనుకుంటా. వాళ్ళకి ఒక సీట్ ఉన్నప్పటికీ అంటే ఒక్క సీట్ లేకపోయినా చేయగలరు. వాళ్ళు తోక కాకపోయినా ఏకైనా కుక్కను ఆడించగలరు. అంటే మన గతంలో సామెత ఉంది, తోక కుక్కను ఆడిస్తుందా, కుక్క తోకను ఆడిస్తుందా అని. ఇప్పుడు తోక కాదు, తోకలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కుక్కను ఆడిస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ప్రతి చోట అదే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సినిమా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఎవరికైనా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అక్కడ ఏ ఓట్ బ్యాంకు లేకుండా వాళ్ళు కథ నడిపిస్తున్నారు. అక్కడ వాళ్ళని కాదని అడుగు ముందుకు వేయటానికి ఎవరికీ ధైర్యం లేదు. నిజానికి ఒక అద్భుతమైన వ్యాక్యూమ్ ఉంది అక్కడ. యాంటీ ఎన్డీఏ స్టాండ్ తీసుకుని ఎవరైనా పొలిటికల్ పార్టీ గనక ముందుకు రాగలిగితే బ్రహ్మరథం పట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అక్కడ. అటువంటి కండిషన్లో కాంగ్రెస్ పార్టీ కూడా షట్ డౌన్ అయిపోయి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఛానల్స్ అన్నిట్లో బ్రేకింగ్స్ వస్తున్నా, ఏదైతే ఏడిఎంకే డిఎంకే చర్చలు జరుగుతున్నాయని. ఒకవేళ అదే జరిగితే ఒకప్పుడు నిన్నటిదాకా శత్రువులు కొన్ని ఏళ్లుగా, 1972 నుంచి శత్రువులు నిన్నటిదాకా, ఒకవేళ ఇప్పుడు చర్చలు జరుగుతుంటే నిన్నటిదాకా శత్రువులు, కింది స్థాయి దాకా శత్రుత్వం వ్యాపించింది. ఆ రెండు కలిసి చేయగలిగే అవకాశం ఉందా? రెండోది, ప్రజలు ఆ రెండు పార్టీలను ఓడించారు. హైయెస్ట్ సీట్లు విజయ్కి వచ్చాయి. అంటే ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ధైర్యం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అంటే రాజకీయాలలో ఇటువంటి మొహమాటాలు, ప్రజలు అతనికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చారు, ఇలాంటి కన్సిడరేషన్స్ ఉండవు. చాలా క్లియర్గా పవర్ పాలిటిక్స్లో మనకు అధికారం వస్తుందా రాలేదా అన్నదే చూసుకుంటారు. నిజానికి ఇది
ఏడీఎంకే డిఎంకే కలవటం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. అయితే డిఎంకే దీనికి అంగీకరిస్తుందా? డిఎంకే మొదటి కండిషన్ ఏమై ఉండాలంటే, డిఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అలాగే ఒక ముస్లిం పార్టీ కూడా వాళ్ళతోనే కలిసి ఉంది, వీసీకే కూడా వాళ్ళతోనే కలిసి ఉంది. వీసీకే ముస్లిం పార్టీ కాదు, దళిత. వీసీకే కాదు, ఐయుఎంఎల్ అని ఒకటి ఉంది అక్కడ, ఇండియన్ యూనియన్ ముస్లిం ఇదేదో ఉంది లీగ్. ఆ పార్టీకి కూడా 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరూ కీలకం. వీళ్ళు అక్కడ బీజేపీ హ్యాండ్ ఉంటే, ఒకవేళ ఏది ఏడీఎంకే వెనకాల, ఏడీఎంకేని నడిపిస్తున్నది బీజేపీ అని కదా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇది వాస్తవమే. ఇది వాస్తవం అయితే వీళ్ళు ఎలా కలుస్తారు? ఒకవేళ డిఎంకే చొరవ చేసినా సిపిఎంలు ఎలా వెళ్ళి బీజేపీతో కలుస్తాయి అనేది ప్రశ్న. కాబట్టి వాళ్ళు బీజేపీని వదులుకొని వీళ్ళతో కలవాలి. అంటే బీజేపీని వదులుకొని కలవడానికి సిద్ధమైన ఏడీఎంకే. అసలు బీజేపీ ఒకవేళ అది చేస్తే బీజేపీ ఊరుకుంటుందా? ఈడీ దాడులు, సిబిఐ దాడులు మొదలు పెట్టదా? దానికంటే కూడా బీజేపీని వాళ్ళు వదిలేస్తే విజయ్ ఈ 3 పార్టీలు కలిసి ఒక బీభత్సమైన మెజారిటీతో వెళ్ళి బీజేపీని వదిలేస్తే బీజేపీ ఒకటే సీటు, మిగతా సీట్లన్నీ ముగ్గురు కలుసుకొని చేస్తా అంటే అది కాబట్టి అసాధ్యమేమో. అది అసాధ్యం కాదు. ఇంకా అప్పుడు అడ్డుగోడ ఏముంది? ఇంకా అడ్డుగోడలు లేవు. బీజేపీయే అడ్డుగోడ ఇప్పుడు. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ఏడీఎంకేతో కలవాలా వద్దా? విజయ్ కాంగ్రెస్కి ఎందుకు ఓకే చెప్పాడు? బీజేపీ లింకులో ఏడీఎంకే ఉంది కాబట్టి అటువైపు చూడకూడదు అనుకున్నాడు ఈయన. చూడకూడదు అనుకున్నాడు కాబట్టి వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మత శక్తులతో కలవను అని చెప్పి మాకు హామీ ఇస్తే మీకు మద్దతు ఇస్తాము అనే క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ పెట్టిన తర్వాత వాళ్ళ 5 సీట్లు వీళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధపడిపోయారు. దానికి సంబంధించి లెటర్ రిలీజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండిషన్ ఏంటనేది చూడాలి రేపు. థ్యాంక్ యూ భరద్వాజ గారు. మొత్తానికి కాంగ్రెస్ తమిళనాడులో ఏం జరగబోతుందో ఇప్పుడు తేల్చే పరిస్థితి లేదు. రకరకాల రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి కాబట్టి 2-3 రోజులు, వారం రోజులు పట్టొచ్చు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ భరద్వాజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.